ప్రశ్నిస్తే సంఖ్యలు హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కార్ కళ్ళెంపై విమర్శలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోస్ట్ చేసినా తప్పేనా చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు వ్యక్తులు వ్యవస్థలు గ్రూపులపైన చర్యలు ప్రధాన మీడియాలో ఆర్టికల్స్ రాసిన అరెస్టులు కేసులు అరెస్టుల్లో పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ 7 ఏళ్ల జైలు శిక్ష 50,000 వరకు జరిమానా రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ అసెంబ్లీ తీర్మానించింది. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నల్లబాలు కేసులో సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఏంది ఇది? ప్రశ్నిస్తే సంఖ్యలా దీనికి ఒక చట్టం జీవో కానీ ఇంతవరకు అయితే రాలేదు. కాకపోతే హైడ్రా లాగానే సోషల్ మీడియా పైన కొన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి సోషల్ మీడియా ద్వారా ఎవరైతే తన మీద పోస్టులు పెడతారో, తన ప్రభుత్వం మీద పోస్టులు పెడతారో, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్ళందరినీ కూడా నియంత్రించడానికి, వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి, అట్లా ప్రశ్నిస్తున్న వారిని సోషల్ మీడియా వేదికగా గొంతిప్పుతున్న వారందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి, కేసుల పాలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ముందుగా ఆయన సోషల్ మీడియా నియంత్రణ పేరుతోటి కొన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగమే ఇది. ఏది? తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం విద్వేషపూరిత నేరాల నివారణ చట్టం అనే ఒక బిల్లును తేవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ బిల్లు పాస్ కాలేదు, ఆ బిల్లును తేలేదు. అయినా విద్వేషపూరిత ప్రసంగం అని ఎట్లా నిర్ధారిస్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్రమానికి పాల్పడుతున్నారు అని ఒక జర్నలిస్టో ఒక పోస్టో ఎవరైనా పెడితే దాని మీద నీవు వివరణ ఇచ్చుకోవాలి. ఎక్కడ నేను అక్రమాలు చేయలేదని నువ్వు చెప్పుకోవాలి. దాని విద్వేషపూరిత ప్రసంగం ఎట్లా తీసుకుంటావు? ఇది విద్వేషపూరిత ప్రసంగం అని దానికి ముందు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? అయితే ఈ బిల్లులో ఏమున్నదని అంటే ప్రాంతీయ విద్వేషం కానీ, లింగ విద్వేషం కానీ, అంటే స్త్రీ మీద కావచ్చు, పురుషుడి మీద కావచ్చు, లింగ విద్వేషం కానీ, మత విద్వేషం కానీ, కుల విద్వేషం కానీ, జాతి విద్వేషం కానీ, ఇట్లా ఏదైనా ఒక అంశం మీద విద్వేషం వెళ్ళగక్కితే కేసు పెడతాం, జైల్లో వేస్తాం అని అన్నారు. అది బాగున్నది. ఇప్పుడు మరి మొన్నటికి మొన్న ఈయన మన రాజాసింగ్ గారు అమ్మను అక్కను ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడింది. ఆయన స్పీచ్ చూడరు మీరు. బహన్కే డాష్ అన్నాడు ఆయన, మాకి డాష్ అన్నాడు ఆయన. అది విద్వేషపూరిత ప్రసంగం. అమ్మలను తిట్టడం, అక్కలను తిట్టడం, పిల్లలను తిట్టడం, అది విద్వేషపూరిత ప్రసంగం. విద్వేషపూరిత ప్రసంగాలన్నీ చేసేది రాజకీయ నాయకులే. బండి సంజయ్ గారు ఉన్నారు, మసీదులను దవ్వుదామన్నాడు, అది విద్వేషపూరిత ప్రసంగం. ఆయన దవ్వుదామన్నాడు, ఆయన మాటిని ఎవరైనా తెలియని పిల్లలు పోయి మసీదులు దవ్వుతే అది విద్వేషపూరిత ప్రసంగం అవుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడేది విద్వేషపూరిత ప్రసంగం, అక్బరుద్దీన్ గారు మాట్లాడేది విద్వేషపూరిత ప్రసంగం, అస్సౌద్దీన్ గారు మాట్లాడేది విద్వేషపూరిత ప్రసంగం. అక్బరుద్దీన్ ఏమన్నాడు? మాకు 15 నిమిషాల అంశం బాకీ ఉన్నది ఇంకా అన్నాడు. అంటే 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మొత్తం హిందువులను మొత్తం కథం చేసి పారిస్తాం అన్నాడుగా గతంలో. అది విద్వేషపూరిత ప్రసంగం. ముందు ఈ రాజకీయ నాయకులను తీసుకుపోయి జైల్లో అటువంటి మాటలు ఇక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. అందరికీ వర్తించాలి ఇది. మీరు ఎన్నికలు రాగానే ముస్లింలను రెచ్చగొట్టడానికి హిందువులను రెచ్చగొట్టడానికి ముస్లింలు మీరు బాగానే ఉంటారు, మైకులు పట్టుకొని స్టేజ్ల మీద మంచిగానే ప్రసంగాలు దంచి కొడతారు. మీ మాటలు విని సామాన్యులు పక్కదారి పడతారు. కాబట్టి ఇది మరి ఈ బిల్లు కాంగ్రెస్కు లాభం చేకూర్చేలా, కాంగ్రెసు విధి విధానాలను ప్రశ్నించకుండా ఉండేలా, కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించకుండా ఉండడానికి, ఈ ప్రశ్నించే వాళ్ళ గొంతుకలు మూసేయడానికి ఆలోచన చేస్తే ఈ కథలు నడవై, ఈ కాంగ్రెస్ కథలు నడవై. కేసీఆర్ గిట్లనే చేయాలని చూసి దెబ్బతిన్నాడు. మరి నువ్వు గిట్లనే చేయాలని చూస్తే నువ్వు ఇంకా భయంకరంగా దెబ్బతింటావు. కాబట్టి ప్రశ్నిస్తే సంఖ్యలో అనేది తప్పు.
100% ఇది తప్పు. కాకపోతే హేట్ స్పీచ్ అనేది ఎవరిచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. హేట్ స్పీచ్ అనేది కులపరంగా హేట్ స్పీచ్ ఇవ్వద్దు, మతపరంగా హేట్ స్పీచ్ ఇవ్వద్దు, లింగ వివక్షతోటి విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వద్దు, కులపరమైన విద్వేష ప్రసంగాలు ఇవ్వద్దు. వాటిని మాత్రం ఎవ్వరు మాట్లాడకూడదు.